ఇక గోదావరి బేసిన్ రాష్ట్రాలతో సంప్రదించాకే నిర్ణయం. బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. తెలంగాణ అభ్యంతరాలు అందినాయి, ఎలాంటి పనులు చేపట్టలేదని చెప్పి ఏపీ చెప్పింది. ఇక రాజ్యసభలో ఎంపీ అనిల్ ప్రశ్నకు కేంద్ర మంత్రి భూషణ్ రిప్లై ఇచ్చిండు. గోదావరి బేసిన్ రాష్ట్రాలతో గోదావరి బేసిన్కి సంబంధించినటువంటి రాష్ట్రాలతో సంప్రదించిన తర్వాతనే మేము నిర్ణయం తీసుకుంటాం అంటున్నారు. కాకపోతే అంటే అక్కడ చకచక పనులు నడుస్తూ ఉన్నాయట. ఆంధ్రప్రదేశ్ నిర్మించతలపెట్టిన పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి అభ్యంతరాలు అందాయని కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. ఇక గోదావరి బేసిన్లోనే తెలంగాణతో పాటు భాగస్వామ్య రాష్ట్రాలకు సంప్రదించిన తర్వాతే ఈ లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక తర్వాత ఆర్థిక అంశాలపై ముందుకెళ్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మరి చూడాలి, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ బనకచెర్ల కడితే మాత్రం తెలంగాణకు నష్టమే జరుగుతుంది. మిగులు జలాలే లేవని చెప్పేసి అక్కడ వెదిర శ్రీరామ్ అంటా ఉన్నాడు క్లియర్గా, నీటిపారుదల నిపుణుడు. అంటే చెప్తున్నాడు, మిగులు జలాలు లేనప్పుడు మిగులు జలాల కోసం మేము ప్రాజెక్టు కట్టుకుంటామంటే ఉన్న జలాలు ఎత్తుకపోయాడు అనమాట. నిండినాక బొరిపోతే ఎత్తుకపోతామని చెప్పేసి అక్కడ పోతిరెడ్డిపాడు కట్టిండ్రు. ఏది మిగులు జలాలం వాడుకుంటామని, ఎక్కడ కృష్ణాకి సంబంధించి. అక్కడ ఏం చేసిండ్రు, కింద బొక్క పెట్టిండ్రు, అక్కడ నీళ్ళు అనేది అనుకుపోయినరు. అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది పోతిరెడ్డిపాడు దాన్ని చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు బనకచెర్ల అని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఈయన పని చేస్తున్నాడు. ఇక ఎటువంటి పని చేసి తెలంగాణకు అన్యాయం చేసేటువంటి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. అక్కడ చేపల పులుసు తినొచ్చి అక్కడ ఏది రోజా వాళ్ళ ఇంటికి పోయి చేపల పులుసు తినొచ్చిండు కాక ఎవరు కేసీఆర్ తినొచ్చి ఏమన్నాడు, రాయలసీమ రత్నాలసీమ చేస్తాం, మొత్తం పచ్చగా ఉండాలి, అట్లా కావాలి ఇట్లా కావాలని చెప్పి చెప్పొచ్చిండు, డైలాగులు కొట్టొచ్చిండు. ఆహ్వాన్ చేసి ఇట్లా కూర్చున్నాడు అనమాట లెక్క. చూడాలి మరి ఏం చేస్తారో దీనిపైన. గట్టి కొట్లాడకపోతే చాలా నష్టం జరుగుతుంది తెలంగాణకు.